మనం మన ప్రభువును ఆరాధించడానికి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. లూకా రాసిన శుభవార్త 1వ అధ్యాయం. లూకా రాసిన శుభవార్త 1వ అధ్యాయం 68 నుంచి 79 వచనాలు మార్చి చదువుతాం. 68 నుంచి 75 వరకు నేను చదువుతాను. 76 నుంచి 79 మీరు చదవండి. లూకా శుభవార్త 1వ అధ్యాయంలో 68 నుంచి 79 వచనాల వరకు. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసింది. తన సేవకుడైన దావీదు వంశమందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతిలో నుండి తప్పించి రక్షణ కలగజేసింది. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించును. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును మన శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలగజేసెను. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని మహావాక్యము మన దేవుని మహావాక్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువులకు ముందుగా నడుచు. మన పాపములను సమాధాన మార్గములోకి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారులారా, మనం మన ప్రభువును ఆరాధించడానికి ముందుగా పరిశుద్ధ లేఖనాలలో నుండి కొంత ప్రోత్సాహాన్ని పొందుదాం. ఈ ఆరాధనా గీతం యాజకుడైన జకరియా పలికిన గీతం. జకరియా దేవుని మందిరములో జరిగిన దర్శనాన్ని బట్టి కొంతకాలం మూగవాడై ఉన్నాడు. కానీ కాలము గడిచిన తర్వాత వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగెను అన్నాడు. 64వ వచనం ఒకరు సహాయం చేయండి. లూకా 1లోనే నాలుక సడలి అతడు దేవుణ్ణి స్తుతించుచు మాటలాడసాగెను అన్నాడు. 67వ వచనంలో జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. ఆయన మొట్టమొదట పలికిన మాట ఏంటంటే, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక అన్నాడు.
ఈనాడు ఆరాధించే ప్రతి ఆరాధకుడికి ఉండవలసిన శ్రేష్టమైన అనుభవం ప్రభువును స్తుతించే అనుభవం. ఎందుకంటే ఆయన తన ప్రజలను దర్శించాడు. పైనుండి అరుణోదయ దర్శనం మనకు అనుగ్రహించెను అన్నాడు. దర్శించడమే కాదు, వారికి విమోచన కలగజేశాడు అన్నాడు. విమోచింపబడవలసిన పరిస్థితుల్లో ఆయన ప్రజలున్నారు కాబట్టి కేవలం దర్శించి విడిచిపెట్టలేదు, విమోచన కలగజేశాడు. ఆ విమోచన కొరకే తన సేవకుడైన దావీదు వంశమందు మన కొరకు రక్షణ శృంగమును ఏర్పరచెను అన్నాడు. దేవుని దర్శనం, దేవుని విమోచన, మన రక్షణ శృంగం మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన ద్వారా మనల్ని దర్శించడానికి, ఆయన ద్వారా మనల్ని విమోచించడానికి, ఆయన ద్వారా మనకు రక్షణ కలగజేయడానికి ఆయన తన సేవకుడైన దావీదు వంశాన్ని ఎన్నుకొన్నాడు. రక్షణ శృంగాన్ని మనకు అనుగ్రహించాడు. కాబట్టి ప్రియులారా, ప్రభువును స్తుతించుటకు ఇంతకంటే శ్రేష్టమైన ఆధారం ఏముంది? జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రభువును స్తుతిస్తా ఉన్నాడు. ఆరాధించుటకు వచ్చిన సహోదరి, సహోదరుడా, ఈ సంగతులన్నీ నువ్వు ఎరుగుతున్నావా? గ్రహిస్తా ఉన్నావా? మనం మరణఛాయల్లో కూర్చున్నాం, లేదా చీకటి మరణఛాయల్లో కూర్చొని ఉన్నాం. మనకు ఆయన వెలుగును అనుగ్రహించినటువంటి వాడిగా ఉన్నాడు. మరణం, చీకటి, భయం కొలిపేటువంటి పరిస్థితులను కలగజేస్తుంది. కొందరికే కాదు, పాపంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరణం అనే భయం ఉన్నది. ఇంకా లేఖనాల్లో గమనిస్తే మరణదాస్యానికి, మరణ భయమునకు లోనైన వారిని ఆయన విమోచించడానికి రక్తమాంసాలు గలవాడిగా ఈ లోకానికి వచ్చెను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరణమును జయించి, మరణంపై విజయము పొందినటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనను మనం కలిగి ఉంటే మనం మన శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి జీవితకాలమంతా కూడా నిర్భయులమై ఉంటాం. ఏ భయము లేని వారిగా ఉంటామో, అంతేకాదు పరిశుద్ధతతోనూ నీతితోనూ ఆయనను సేవించడానికే ఈ రక్షణ శృంగమును ఆయన కలగజేశాడు. ఆ రక్షణ శృంగమైన ప్రభువైన యేసుక్రీస్తుని నీవు సొంతం చేసుకుంటే నీకు ఈ ఆశీర్వాదాలన్నీ లభిస్తాయి. అందుకే జకర్యా ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక అన్నాడు. ఆయన ఒక యాజకుడు, రానున్న ఆయన విమోచన, ఆయనిచ్చే పరిశుద్ధత, ఆయనిచ్చే నీతిని గ్రహించిన వాడై ఆయన ఆరాధిస్తూ, ఆయనను కొనియాడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఈనాడు పాపంలో పుట్టి పాపపు ఇష్టమైన క్రియల చేత జీవిస్తున్న మనం, ఏ పరిశుద్ధత మనకు లేదు, పవిత్రత లేదు, పైగా పాపము వలన శాపం, భయాందోళనతలో బ్రతుకుతున్నటువంటి వారముగా ఉన్నటువంటి వారం, మన కొరకు దేవుడు ఈ రక్షణ శృంగాన్ని నియమించాడు, అనుగ్రహించాడు. ఈ రక్షణ శృంగం మనల్ని విమోచిస్తుంది, పరిశుద్ధులుగా చేస్తుంది, నీతిగా ఆయనను సేవించడానికి కృపనిస్తుంది.
దావీదు వంశమందు ఆ ధన్యుడు మన కొరకు జన్మించిన కారణాన మనము దేవుణ్ణి సేవించడానికి ఒక గొప్ప ఏర్పాటును ప్రభు చేశాడు. మన శత్రువుకు అపవాది విరోధి అయిన సాతాను చేతిలో నుంచి మనల్ని విమోచించాడు. మన జీవిత కాలమంతా కూడా నిర్భయులమై ఆయనను సేవించడానికి కృపను అనుగ్రహించాడు. అందుకే రక్షణ ఎంతో ప్రాముఖ్యం. ఆయనను అంగీకరించకుండా మనం ఆత్మసత్యాలతో ఆయనను స్తుతించలేదు. ఆయన అంగీకరించిన వారు, విమోచింపబడిన వారు, దేవుని దర్శనము నొందిన వారు, పరిశుద్ధులుగా చేయబడి నీతితో నింపబడి జీవితకాలమంతా నిర్భయంగా సేవించడానికి కృపనొందిన వారిగా ఉన్నారు. మరి ఈ రక్షణ శృంగాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఈ ధన్యుడు నీ కొరకే వచ్చాడని గుర్తిస్తున్నావా? ఈ శృంగం ఎంత గొప్పది! ఈ శృంగం ఇలాంటి గొప్ప కార్యాలు చేయడమే కాదు, భద్రతనివ్వడమే కాదు, ఈ శృంగము బలమైనది అన్నాడు. ఇనుముతో, ఇత్తడితో సమానమైనది ఈ శృంగం. యుద్ధరంగములో భద్రత కొరకు ఒక రక్షణ దుర్గాన్ని, శృంగాన్ని ఆయన ఏర్పరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన కొరకు ఆయన రక్షణ శృంగమును ఏర్పరచెను అన్నాడు. రక్షణ శృంగమును పుట్టించాడు. చూడండి, మీకా అంటున్నాడు 4వ అధ్యాయము 13వ వచనం. ఈ శృంగము ఇనుముది. గట్టిగా చదవండి, మీకా 4:13. సియోను కుమారి, నీ శృంగము ఇనుపదిగాను ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. లేచి కళ్ళెము త్రొక్కుము. నీ శత్రువును నువ్వు అనగదొక్కుతావు. వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు సర్వలోకనాథునికి. కాబట్టి శృంగము బలహీనమైన శృంగము కాదు. ఈ శృంగము ఇనుపుది, ఎంతో బలమైనటువంటిది అని దేవుడు చెప్తా ఉన్నాడు. అది డెక్కలు ఇత్తడివి అని రాయబడి ఉంది. మరి రక్షణ శృంగంలోకి నువ్వు ప్రవేశించావా? ఈ రక్షణ శృంగం ప్రఖ్యాతిని నీకు కలగజేస్తుంది. ఇది బలమైన శృంగం. రెండవది ప్రఖ్యాతిని కలిగించే శృంగం, కీర్తినిచ్చే శృంగముగా ఉంటా ఉంది. చూడండి, 148వ కీర్తన 13వ వచనం చదవండి. కీర్తన 148:13. ఆయన నామం మహోన్నతమైన నామము. అవును, ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. ఆయన భక్తులందరికీ, ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలుకును ప్రఖ్యాతి లేదా పేరు, గొప్ప నామం, ప్రసిద్ధి, ఖ్యాతి, ప్రఖ్యాతికరముగా ఉన్నది అన్నాడు. యేసు అను ఈ రక్షణ శృంగంలోకి మనం వస్తే అది బలమైన శృంగముగా మనకు భద్రత ఇస్తూ ఉంది. అలాగే ఏ ఖ్యాతి ప్రఖ్యాతి లేని మనకు పేరు ప్రతిష్ఠితలను కలగజేస్తూ ఉంది. ఆయన చెంత చేరిన జనులకు.
చూడండి, ఇశ్రాయేలుకే కాదు, ఆయన చెంత చేరిన గొల్లలకు ఎంత ప్రఖ్యాతి, ఆయన చెంత చేరిన జ్ఞానులకు ఎంత పేరు ప్రతిష్ఠిత, ఆయన చెంత చేరిన వారందరికీ కూడా ఈ రక్షణ శృంగము గొప్ప ప్రఖ్యాతిగా ఉంది. నిర్భయముగా, నీతిగా, పరిశుద్ధంగా జీవించి సేవించి వారు ధన్యులవుతా ఉన్నారు. మరి రక్షణ శృంగమును నువ్వు ఆశ్రయించావా? దావీదు అన్నాడు, యెహోవా నా బలమా, నా శైలం, నా కోట నీవే అంటూ ఇంకా ఏమంటున్నాడు? 18వ కీర్తన 2వ వచనం చదవండి. కీర్తన 18 2వ వచనం. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగం, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గము అంటున్నాడు. ప్రభువుకు దేవుడే నాకు రక్షణ శృంగమని దావీదు ఆయనను ఆశ్రయించాడు. అందుకే దావీదు వంశమందు ధన్యుడు జన్మించాడు. అందరి కొరకు, అందరినీ కూడా దర్శించి విమోచించి ఈ రక్షణ కలగజేయడానికి శృంగముగా ఆయన ఉద్భవించాడు. ఆ శృంగాన్ని నువ్వు అంగీకరించావా? అది బలమైన శృంగం, ప్రఖ్యాతినిచ్చే శృంగం, పేరు ప్రతిష్ఠితులను కలగజేసే శృంగముగా ఆ శృంగం ఉంది. అందుకే జకర్యా ఆయనను ఆరాధించి గణపరిచారు. ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక అన్నాడు. నాశనానికి, నరకానికే పాత్రులమై ఆరని అగ్నిలో యుగయుగాలు కాలవలసిన పాపులైన మనందరి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించారు. గొప్ప ధన్యతను మనకు కలగజేశాడు. నువ్వు ఇంకా రక్షణ పొందలేదా? నరకానికి వెళ్ళే మార్గంలో ఉన్నావా? ఇప్పుడే ప్రభువైన యేసుక్రీస్తును నీ సొంత రక్షకుడిగా అంగీకరించు. నేను పాపిని ప్రభువాన్ని ఒప్పుకొని ధన్యుడు అవుతావు. ఒకవేళ రక్షణ పొంది దేవుని బిడ్డవయ్యావా? చెంత చేరిన భక్తులకు ఆయన ఎంత ప్రఖ్యాతి ఇస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తే మన రక్షణ శృంగం. దావీదు ఆశ్రయించాడు, జకరియా ఆశ్రయించారు. వారు ఆరాధనతో ఆయనను గణపరిచిన వారిగా ఉన్నారు. ఆ శృంగం వారికి ఎన్నో మేలు చేసింది. మరణ భయం, చీకటి ఛాయల్లో కూర్చున్న వారిని విమోచించి పరిశుద్ధత, నీతి వారికి కలగజేసింది. శత్రువు ఎప్పుడు కూడా దాన్ని ఛేదించలేకుండా బలమైన శృంగముగా ఆ శృంగం ఉంది. ఇనుపది ఇత్తడిదైన శృంగముగా ఉంది. అంతేకాదు నీకు పేరు, ప్రఖ్యాతి, ప్రతిష్ఠిత కలగజేసిన శృంగముగా ఉంది. ఎంత గొప్ప శృంగాన్ని దర్శించి ధన్యులైన ప్రజల వలె మనము ఉండి ఆరాధన చేయాలి. గొల్లలు ఆరాధించారు అంటే కాపరులు ఆరాధించారు, దూతలు ఆరాధించారు, జ్ఞానులు ఆరాధించారు. ఆయనే మా రక్షణ శృంగమని సాష్టాంగ నమస్కారం చేసి ప్రభువును గణపరిచారు. మరి దేవుని పిల్లలమైన మనం మన శృంగాన్ని బట్టి, రక్షణ శృంగాన్ని బట్టి అతిశయపడుతున్నామా? ఆనందిస్తున్నామా? ఆయనను ఆరాధిస్తున్నామా? అప్పుడే దేవుని యొక్క సంపూర్ణ ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం. అవును ప్రభా, లోకంలో పాపము చేత, మరణ భయం చేత పీడింపబడుతున్న నరకపాత్రుడనైన నన్ను ప్రేమించి నా కొరకు రక్షణ శృంగంగా అవతరించావు. నిర్భయుణ్ణి చేశావు, శత్రువు చేతిలో నుంచి విమోచించావు. ఈ గొప్ప దర్శనానికి నేను నీకు ఏమి ఇవ్వగలను? అంతేకాదు, మరెన్నడూ శత్రువు నన్ను ముట్టకుండా
బలమైన శృంగముగా నా చుట్టూ నువ్వు ఉన్నావు. ఇనుమైన ఇత్తడైన శృంగముగా నువ్వు ఉన్నావు. నీకు కృతజ్ఞతలు. అంతేకాదు, నాకు పేరు ప్రఖ్యాతినిచ్చావు. నా పేరు ఎంతో అప్రతిష్ఠితమైనది, కానీ మంచి ఖ్యాతి పేరు నాకు ఇచ్చావు. నేను నీకేమి ఇవ్వగలను ప్రభు? దావీదు వలె నా రక్షణ శృంగం నీవేనని ప్రకటిస్తూ, ఇదిగో నా కొద్ది స్తుతి ఆరాధన నీ సుందర పాదపద్మాలకే సమర్పించుకుంటున్నానంటూ మనం ఈ తలంపులతో ప్రభువును ఆరాధన చేద్దాం. ఈ సమయంలో సండే స్కూల్ పిల్లలందరూ లేచి ఒకరి తర్వాత ఒకరు సండే స్కూల్కి వెళ్తారు. మనమందరం కూడా ఆరాధనలో పాలు పొందుదాం.